దేవుని స్తోత్రములు. మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత కొరకే దేవుని మనం స్తుతిద్దాం. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం చదువుకుందాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకనే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. దేవుని వాక్యాన్ని బహు జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తే దేవుడు తన వాక్కు ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు. నీవు దేవుని మందిరంకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? స్కూల్ పుస్తకాలు, వాళ్ళు స్కూల్ డ్రెస్ వేసి, షూ వేసి, ఆ స్కూల్ యొక్క ఏ విధంగా ఆ స్కూల్లో వాళ్ళు రూల్స్ పెట్టారో దాని ప్రకారంగా పిల్లలకి మనం సిద్ధం చేసి పంపిస్తాం. అలాగే మన యొక్క కాలేజీకి వెళ్తున్న బిడ్డలు చూడండి, కాలేజీకి వెళ్ళే కాలేజీ యొక్క ఆ రూల్ ప్రకారంగా ఆ యొక్క డ్రెస్ కానీ, వారికి ఉన్న యొక్క బుక్స్ కానీ వాటన్నిటి సిద్ధపరచుకొని వెళ్తూ ఉంటారు. అలాగే నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ఆ ఉద్యోగంలో నువ్వు చేసే విధానంలో వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని సక్రంగా చేయాలని వారు కోరుకుంటారు. అలాగే దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చినాడు, దేవుడు నీకు ఒక చక్కటి బిడ్డని ఇచ్చినాడు. కాబట్టి నువ్వు నీ కుటుంబాన్ని కూడా చక్కగా దాన్ని నెరవేర్తించాలి. అలాగే దేవుని మందిరము అనేది దేవుని యొక్క సన్నిధి. మరి దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మరి నీవు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు. మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని అన్నీ సిద్ధం చేసి పంపిస్తాం, కాలేజీకి వెళ్ళేటప్పుడు పిల్లల్ని చక్కగా జాగ్రత్తగా పంపిస్తాం. అలాగే ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఒక వ్యాపారం చేస్తున్నావో, ఒక సేవ చేస్తున్నావో, ఏదైనప్పుడు కూడా నువ్వు ఏది చేసినా మరి దాన్ని జాగ్రత్తగా ఆ పనిలో మరి సక్రంగా చేసినప్పుడే ఫలితం కనిపిస్తుంది. అలాగే దేవుని మందిరంకి వెళ్ళేటప్పుడు మనము ఎలా వెళ్ళాలో చెబుతున్నాడు. దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము. చూసారా, మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీలకు వెళ్ళేటప్పుడు ఎంత చక్కటి టైంకి పంపిస్తాం మనం. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఎంతో టైంకి వెళ్ళిపోతూ ఉంటాం. మరి దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తావు? సమయం అయిపోయిన తర్వాత వెళ్తున్నావా? పాటలు అంత అయిపోయిన తర్వాత వాక్యానికి వెళ్తున్నావా? లేదా చివరిలో కానుకేసే సమయంలోకి వెళ్ళి కానుకేసి వచ్చేద్దాం అనుకుని వెళ్తున్నావా? నీ యొక్క దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆరాధించుకోవటానికి దేవుని యొక్క సన్నిధికి 6 రోజులు కష్టపడి 7వ రోజున దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనకిచ్చిన 7 రోజుల్లో 6 రోజులు దేవుడు మనకి ఇచ్చేసాడు. కానీ 7వ రోజున ఆయన సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఈ 6 రోజులు దేవా నన్ను కాపాడావు, నా బిడ్డలను కాపాడావు, నా కుటుంబంలో అవసరాలు తీర్చావు, నాకు నెమ్మది ఇచ్చావు అని దేవుని స్తుతించుతూ దేవుని ఘనపరచాలి. నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి? మనం దేవుని యొక్క సృష్టికర్త అయిన దేవుడు మనం సృష్టించాడు. ఆయనతో మనం సహవాసం చేయాలి, ఆయన ఆరాధించుకోవాలి, ఆయన స్తుతించాలి. కాబట్టి అందుకంటున్నా, నువ్వు దేవుని మందిరంలోకి పోయేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోదాము. వచ్చేటప్పుడు ఏం చేయాలి? చక్కటి బైబిల్ తీసుకోవాలి, పాటల పుస్తకం పట్టుకోవాలి, ఒక నోట్బుక్గా ఒక పెన్ తీసుకొచ్చినప్పుడు చక్కగా ఆరాధనకు వచ్చినప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని వాక్యం చెబుతున్నప్పుడు ఆ వాక్యాన్ని చక్కగా చదువుకోవటం, ఆ యొక్క వర్తమానాలు చక్కగా రాసుకోవటం చాలా గొప్ప ఆశీర్వాదకరమైనది. ఆ జీవితంలో నేను నేర్చుకున్న సత్యం అదే. ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా దైవజనులు చెప్పే ప్రతి మాటను కూడా వినేవాడిని, దాన్ని చక్కగా రాసుకునేవాడిని, ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ధ్యానించేవాడిని. అలాగే దేవుని వాక్యాన్ని, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన మనం అటు ఇటు చూసి, లేకపోతే మనం ఏదో దేవుని మందిరానికి వెళ్తున్నామని కాదు, వెళ్తున్నాము దేవుని ఆశీర్వాదాలతో తిరిగి రావాలి. మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం తిరిగి రావాలని మనం వెళ్ళాలి. అందుకే అంటాడు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుందాం అన్నాడు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టం.
బుద్ధిహీనులు అర్పించినట్లుగా, అనగా కయ్యూను అర్పించాడు, దేవుడు అర్పణ తోసేశాడు. దేవునికి అర్పణ కానీ, దేవుని యొక్క మనం ఇచ్చే కానుకలు కానీ, మనం అర్పించేది ఎప్పుడు కూడా శ్రేష్టంగా ఉండాలి, హృదయపూర్వకంగా ఉండాలి, మనస్ఫూర్తిగా ఉండాలి. అందుకే అంటాడు, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే మాటింట శ్రేష్టం. దేవుని మాటింటం చాలా శ్రేష్టమైంది. అందుకనే సౌలుతో అన్నాడు, మరి బలి అర్పించట కంటే మాటింటే శ్రేష్టం. దేవుడు బలులు కోరుకునేవాడు కాదు, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? దేవుని మాట వినటం ముఖ్యం ఆయనకి. దేవుని మాకి, అందుకంటే ఆయన ఆకాశం ఉన్నాడు, మన భూమి మీద ఉండాం, మన మాటలు కొంచెంగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క మాటల మీద మన లక్ష్యం ఉంచాలి, ఆయన సమీపించి ఆయన ఆలకించాలి, ఆయన ఏం చెప్పాడో దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి. కాబట్టి మన బిడ్డలకి ఏం నేర్పిస్తామంటే, అరే మాట వినరా అంటాం, మాట వింటే నువ్వు చదువుకుంటావు, ప్రయోజకుడు అవుతావు అంటాం. అలాగే దేవుని మాట వింటే ఆశీర్వాదం. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చింది కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుని కొందరు ఆయన, నీ మందిరమున పోయినప్పుడు మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడానికి సహాయం చేయండి. దేవా తండ్రి, నిన్ను ఘనపరిచి, నిన్ను మహింపరిచి, నేను స్తుతించే జీవితాలు మందకు దయచేయండి. ఆయన నీ సన్నిధిలో ఉండవారు నిత్యము నిత్యము నీ సన్నిధిలో సుఖములు కలమని సెలవిచ్చావు. నీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించే దేవుడు నాయన. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.